లొకేషన్ చూడండి ఒక్కసారి. వా, వాయనాడులో రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ అయింది చూసినారా, దానికి కొంచెం దగ్గరలోనే తీసుకున్నాం మేము రూము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాయనాడు. మా రూమ్ చూపిస్తాను మీకు. ఇదే మా రూము. ఇది మాకు 2000 పడ్డది 3 మెంబర్స్కి. ప్రజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. సో ఈరోజు మా ప్లాన్ ఎక్కడికంటే అత్రేపల్లికి రీచ్ అవ్వాలనేసి. కాకపోతే అత్రేపల్లికి రీచ్ అయ్యే ముందు మధ్యలో గురువాయూర్ టెంపుల్ చూసుకొని అత్రేపల్లికి వెళ్ళాలనేసి. సో చూద్దాం ఎట్లయితే అట్లా. ఇక్కడ నుంచి గురువాయూర్ టెంపుల్కి అరౌండ్ 190 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 1కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో చూద్దాం, మధ్యలో వాన్లు కానీ ఎక్కువ పడలేదు అనుకో టైంకి రీచ్ అయిపోవచ్చు. మళ్ళీ టెంపుల్లో ఎంతసేపు పడుతుంది ఏమనేది దర్శనం ఐడియా అయితే లేదు. అక్కడికి వెళ్ళి చూడాలి. ఈరోజు సండే, రష్ ఎక్కువ ఉండొచ్చు మోస్ట్లీ. బైక్స్ అయితే మొత్తము అక్కడ పెట్టేసి కోల్డ్ స్టార్ట్ కూడా చేసేసిన. సో ఇంక లేట్ చేయకుండా వెళ్దాం మాట్లాడుతున్నాం. చలో, సో లెట్స్ గో. బా, నిన్న నైట్ బాగా రెస్ట్ తీసుకున్నాము, బాగా అలసిపోయినాం వేరా నిన్న. సో అందుకే నైట్ నిద్ర కూడా బాగా పట్టింది. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ అంటే 185 కిలోమీటర్స్, 4 hours 10 minutes. నాకు అసలు ఎప్పటి నుంచో ఉంది గురువాయూర్ టెంపుల్ చూడాలనేసి, బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అండ్ గురువాయూర్ టెంపుల్ చూసినాక త్రిశూర్ దగ్గర నాకు ఒక చిన్న వర్క్ అయితే ఉంది. సో ఆ వర్క్ ఏంటంటే బ్యాండిదోస్ పిట్ షాప్ ఉంది చూసినారా. సో ఆ పిట్ షాప్కి వెళ్ళేసి టాప్ బాక్సులు చూద్దాం అనుకుంటాను. ఒకవేళ కుదిరితే టాప్ బాక్స్ కూడా తీసుకునేద్దాం అనుకుంటున్నా. 45 లీటర్స్ అయినా 55 లీటర్స్ అయినా. సో ఇంకెట్లో వెళ్ళే దారిలోనే కాబట్టి సో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఆత్రేపల్లికి అయితే వెళ్ళిపోదాము. వానలు కానీ పడలేదంటే ఓకే, ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. వాన కానీ పడింది అనుకోండి, ఏది ప్లాన్ ప్రకారం జరగదు అంతే. సో మేము మరీ ఎక్కువ కూడా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం చేసుకునేద్దాం. టెంపుల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ చూద్దాం అనుకొని ఉన్నాం. మెల్లిగా ఈ ఘాట్ దిగుతా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఫ్యూయల్ అయితే ఉంది, 240 కిలోమీటర్స్ ఉంది రేంజ్. బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా చేసేయాలా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము. వాయనాడులో రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ అయింది చూసినారా, దానికి కొంచెం దగ్గరలోనే తీసుకున్నాం మేము రూము. అంటే అటు సైడ్ వెళ్ళలేదు, దానికి కొంచెం దగ్గరలోనే. సో అప్పుడే వచ్చింది కదా ఘాటు, సో దాన్ని దిగలేదు. ఇది దిగుతున్నాం ఇప్పుడు. అక్కడ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనే ఆర్చ్ కూడా వచ్చేసింది. బా బా బా, ఏంది ఇది, ఎంత హైట్ ఉంది స్వామి, క్రేజీగా ఉంది. ఇడైనా డ్రోన్ వేద్దామా? డ్రోన్ వేద్దాం ఉండండి. సో ఇక్కడ సైడ్లో అయితే ఆపినాం. ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. లొకేషన్ చూడండి ఒక్కసారి. పా, ఏమన్నా లొకేషన్ ఇది. అయ్యో అయ్యో, అక్కడ చూడండి మొత్తం కొండపైనంతా ఫాగ్. లేట్ చేయకుండా డ్రోన్ షాట్ చూడండి. 3, 2, 1 లెట్స్ గో. అండ్ మొత్తానికి దిగేసాం కిందకి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి అడివారం. సో ఇంకా మాకైతే ఆకలి అవుతుంది. సో పనిలో పని తినేద్దాం, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. సో చలో, ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఎండ మెల్లిగా స్టార్ట్ అయిందబ్బా. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది? 147, 2 hours 2 hours 40 minutes చూపిస్తుంది. ఘాట్ దిగేసినాం కాబట్టి ఇంకా రోడ్డు బాగానే ఉంటుంది. అంటే బీచ్కి దగ్గరలో వెళ్తాం, మరి బీచ్ పక్కన వెళ్ళంలేండి, బీచ్కి కొంచెం దగ్గరలో వెళ్తాం. ఇంతసేపటికి హైవే ఎక్కుతాం మళ్ళీ. బైక్స్ నాట్ అలౌరా. అది ఆడ బోర్డు చూసినా కాబట్టి సరిపోయింది. బైక్స్ నాట్ అలౌడ్. క్యాన్సిల్ చేసేసి బైక్ రూట్ పెడతాముండు. అవి 2 hours చూపిస్తాను బైక్ రూట్. ఈ హైవే పైన కానీ బైక్ అలౌ ఉంటే సూపర్ ఉంటుంది. ఎట్లా కనీసం సైన్ బోర్డ్స్ అయినా పెట్టినారు. ఆ బెంగళూరులో ఇవి కూడా ఉండవు. ఇంకా టెంపుల్కి 2 hours 4 minutes చూపిస్తుంది. ఇప్పుడు బైక్ రూట్ పెట్టినా
కార్ రూట్ వచ్చేసి 1 hour 45 minutes చూపిస్తుంది. ఇంకా 109 kilometers ఉంది. సో ఇంకా మనం బైక్ రూట్లోనే వెళ్ళిపోవాలా. సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు అనుకుంటుంది. కన్యాకుమారి 470 అంతేనా? నేను ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. అనేది 66. ఓకే, కన్యాకుమారి సైడ్ వస్తుంది 44, 66. సో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ హైవే పైన బైక్స్ అలో ఉన్నాయంట. అక్కడ టోల్ వచ్చింది బ్యాక్ సైడ్, అక్కడ అడిగినాము. బైక్స్ అలో ఉన్నాయి, మీరు నెమ్మదిగా వెళ్ళిపోండి అన్నారు. చూద్దాం. మాకు బైక్స్ అయితే ఆడాడ కనిపిస్తున్నాయి. అక్కడ సైన్ బోర్డ్స్లో మాత్రం బైక్స్ అలో లేదని ఉంది. ఇందో ఈడు కూడా ఉంది చూడండి, సైన్ బోర్డు, బైక్స్ నాట్ అలౌడ్ అనేసి. ఏమో మళ్ళీ నాకు ఏం అర్థం కాలే. చూద్దాం ఎట్లయితే అట్లా. బైక్స్ అయితే 4-5 కనిపించినాయి ముందర. ఇంకా ఎగ్జాక్ట్లీ 1 hour 52 minutes 100 kilometers చూపిస్తుంది. ఇది చూడండి, సూపర్ ఉంది లొకేషను. బా క్రేజీ ఉంది, బా క్రేజీ అబ్బా. అక్కడ కానీ రూమ్ తీసుకుంటే సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. అక్కడ కనిపిస్తుందా? అక్కడ రిసార్ట్స్ అనుకుంటా అవి. ఒక్కొక్కటి ప్రైస్ మాత్రం మామూలుగా ఉండవులేండి, కానీ వ్యూ అట్లానే ఉంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ. సో గైస్, ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము ఈ హోటల్లో. సోడా ఉంటే సోడా తాగినాము, సాల్ట్ సోడా, రాయల్ రబ్బీ, డేట్స్ నట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ నుంచి మహా అంటే ఎంత ఉంది, 57 ఉంది. 57 minutes చూపిస్తుంది. మొత్తం హైవేనే మ్యాక్సిమము. సో ఈ హైవేలో బైక్స్ అలా ఉందంట. అక్కడ మాత్రం ఆ సైన్ బోర్డ్స్ ఎందుకు ఉన్నాయో నాకైతే అర్థం కాలే. RTX 300 చూడండి ఇక్కడ, కర్ణాటక వాళ్ళది. సో చలో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ అవుతాం. ఇప్పుడే లేట్ అయిపోయింది. వీడు పూర్ణగాడు మెల్లగా కదులుతాడు, బిన్నెనే కదలడు వీడు. హైవే అయితే సూపర్ ఉంది, బాగుంది, నిజంగా బాగుంది. సో చలో, యాక్చువల్లీ రెయిన్ గేర్ వేసుకున్నాం అనుకున్నాము. ఇంతసేపు వాన్ పడింది షాప్ దగ్గర ఆపినప్పుడు. కాకపోతే మేము ఈ జ్యూస్ తాగే లోపల, సరే జ్యూస్ అంటున్నా, సోడా తాగే లోపల మళ్ళీ వాన నిలిచిపోయింది. ఏమో ఈ వాన జస్ట్ ప్రాంక్ అంటుందేమో. సో గైస్, ప్రెజెంట్ అయితే మేము ఒక ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ పేరు వచ్చేసి వాలంచేరి ఆటోబాన్ అంట. నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా ఎగ్జాక్ట్ పేరు ఈ హైవేది. సో నేను చాలాసార్లు రీల్స్లో చూసిన ఈ హైవేని, బట్ నాకు ఎక్కడ వస్తుందో ఏందని కరెక్ట్గా ఐడియా లేదు. సో మేము గురువాయూర్ టెంపుల్కి అయితే వెళ్తాము. వెళ్ళే దారిలోనే ఈ హైవే వచ్చింది. సో డ్రోన్ అయితే జస్ట్ ఇప్పుడే ఫ్లై చేసిన. సో క్రేజీ అంటే క్రేజీ షాట్స్ వచ్చినాయి. సో డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2, 1 గో. గైస్, ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కూడా రీచ్ అయిపోయినాము. ఈ హైవే ఇంకొక 2 kilometers అంతే, ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలా. నేను రైట్ అని చెప్పిన, కాదు రైట్ కాదు, లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలా. అది ముందరే చూపిస్తుంది. NH 66 నుంచి లెఫ్ట్ డైవర్షన్ 1.5 kilometers అంట. సారీ, ఇంకా 1 kilometer ఉంది. ఇక్కడ ఉంటుంది చూడండి, నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇక్కడ ఉండే లెఫ్ట్ డైవర్షన్ అనుకుంటా. గురువాయూర్ లెఫ్ట్, చావకాడ్ బీచ్ 3 kilometers. 3 బీచా? కుదిరితే వెళ్దాం. ఎర్నాకుళం 82. అబ్బా, ఇక్కడి వరకు హైవే సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది చేస్తున్నారు. 5.7 kilometers 15 minutes. రూమ్లో ఉండేటప్పుడు మ్యాప్స్ వేసినాం గురువాయూర్ టెంపుల్కి. గురువాయూర్ టెంపుల్ చుట్టూ అసలు ఫుల్ ట్రాఫిక్ ఉందంట. అసలు రష్ అయితే మామూలుగా లేదు, ట్రాఫిక్ మామూలుగా లేదు. టెంపుల్లో ఎట్లుంటారో నాకు తెలుసు, నాకు భయం అవుతుంది. టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సో టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవాలా. సో ఇప్పుడు పంచ తీసుకోవాలా లేదా మాకేం ఐడియా లేదు. ఏదైనా షాప్కి వెళ్ళి నీట్గా కనుక్కొని ఎట్లా అయ్యింది ప్రాసెస్ అనేసి. ఒకవేళ పంచ తీసుకోవాలంటే పంచ తీసుకొని కట్టుకొని వెళ్ళిపోదాం.
గాయ్స్ టెంపుల్ దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చినాము. అంటే మేము వచ్చి కూడా ఒక 1.5 hour అయిపోయిందిలేండి. టెంపుల్ దర్శనం 5 hours పైన టైం పట్టింది. 5 hours అనుకోండి. చాలా లేట్ అయిపోయింది టెంపుల్ దగ్గర. మేము అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సో మేము వెళ్ళిన టైంకి గుడి అయితే క్లోజ్లో ఉంది. 3:30కి అట్లా ఓపెన్ చేసినారు. అండ్ క్యూ లైన్లో కూడా చాలాసేపు వెయిట్ చేసినాం మేము. ఇంకొకటి ఏంటంటే ఆ బండి స్పిట్ షాప్ కూడా క్లోజ్ చేసినారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే మీరు కొంచెం ముందే వచ్చిన్నారు కదా అంటున్నారు. మేము అప్పటికి చెప్పినాము, అన్న మేము ఆంధ్రా నుంచి వచ్చినాము, షాప్లో మాకు టాప్ బాక్స్ కావాలంటే వాళ్ళు అసలు కేర్ కూడా చేయలేదు. గుమ్మన అయిపోయినా. నేను అప్పటికి రిక్వెస్ట్ చేసిన, అన్న కొద్దిసేపు అట్లా ఓపెన్ చేయండి అన్న, మేము అత్రేపల్లికి వెళ్ళిపోతాం అనేసి. ఇంకా కుదరదు అన్నారు. ఇంకా మేమేమనుకున్నామంటే ఎట్లా టెంపుల్ చూసుకున్నాం కదా, టెంపుల్ చూసుకున్నాం కాబట్టి త్రిశూర్లోనే స్టే చేద్దాము. రేపు మార్నింగ్ టాప్ బాక్స్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోదాం. నాకు ఇంకా టాప్ బాక్స్ కావాలా, సో ఇంట్లో ఇంత దూరం వచ్చినాం కాబట్టి చూసి ఫిక్స్ చేసుకున్నాము అనేసి నేను గమ్మున అయిపోయినా. సో ఇంక మనకి అప్కమింగ్ రైడ్స్ కోసము అంత పెద్ద టాప్ బాక్స్ మనం మొయ్యలేము. తీసుకుంటే 55 or 45 ఏదో ఒకటి తీసుకోవాలా అనుకొని ఇంకా గమ్మున అయిపోయినా. నాకైతే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది టెంపుల్, ఎక్సలెంట్. అబ్బా, ఇప్పుడు మేము రూమ్ కూడా బుక్ చేసినాము. ఇంతసేపు లంచ్ కంప్లీట్ చేసుకున్నాం, మధ్యాహ్నం కూడా తినలేదు. ఆ హోటల్ దగ్గర ఆపిందే, అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ సోడాలు తాగినామని చెప్పినా కదా, అంతే. మళ్ళీ ఇప్పుడు ఇంతసేపు దోశ తిన్నా. మొత్తానికి మేము తీసుకున్న స్టేకి అయితే రీచ్ అయిపోయినాము. ఈ స్టే పేరు వచ్చేసి గంగా హోమ్స్ అంట. ఇది త్రిశూర్కి మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్తాం అనేది రేపు మాట్లాడుకుందాం, ఈరోజు ఎందుకులేండి ఊరికే. సో ఇంతసేపే ఫుల్ కూడా చేయించుకునేసిన. కేరళ పెట్రోల్ వచ్చేసి 114 ఉంది. అరౌండ్ 13 liters ప్లస్ అయితే పట్టింది మన బైక్లో. ఇది థర్డ్ ఫ్యూయల్ స్టాప్ అనుకుంటా, థర్డ్ ఫ్యూయల్ స్టాప్. సో అదే. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.